హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. సమావేశానికి ఏపీ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి సీఎంలు హాజరయ్యారు. ఏపీ సహా దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధిని సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. దక్షిణాది రాష్ట్రాల మధ్య సహకారమే లక్ష్యమని, కేంద్ర రాష్ట్రాల మధ్య విశ్వాసం, పరస్పర సహకారంతోనే సమస్యలు పరిష్కారమవుతాయని సీఎం సూచించారు. ఏపీ, కర్ణాటక, తమిళనాడును అనుసంధానించే బుల్లెట్ ట్రైన్ కారిడార్ను ప్రతిపాదించారు. మహాబలిపురంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి ఏపీ సీఎం చంద్రబాబు, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి ముఖ్యమంత్రులు హాజరయ్యారు. సమావేశంలో దక్షిణాది రాష్ట్రాల సమగ్రాభివృద్ధి, కేంద్ర రాష్ట్రాల మధ్య సహకారం, పెండింగ్ సమస్యల పరిష్కారంపై చంద్రబాబు పలు కీలక ప్రతిపాదనలు చేశారు. దక్షిణాది రాష్ట్రాల మధ్య సహకారమే లక్ష్యంగా ముందుకు సాగాలని, కేంద్రం, రాష్ట్రాల మధ్య విశ్వాసం, పరస్పర సహకారంతో సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. ఏపీ, కర్ణాటక, తమిళనాడును అనుసంధానించే బుల్లెట్ ట్రైన్ కారిడార్ ఏర్పాటు చేయాలని చంద్రబాబు ప్రతిపాదించారు. కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్ నడపడంతో పాటు అమరావతి, బెంగళూరు, చెన్నై నగరాలను అనుసంధానించే సమగ్ర రవాణా వ్యవస్థ ఉండాలని కోరారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఉమ్మడి లాజిస్టిక్స్ నెట్వర్క్, డ్రై పోర్టులు ఏర్పాటు చేయాలని, దక్షిణాది విద్యుత్ గ్రిడ్ను జాతీయ గ్రిడ్తో అనుసంధానించాలని సూచించారు. యూనివర్సిటీలు, స్కిల్లింగ్ సంస్థలతో ఉమ్మడి కన్సార్టియం ఏర్పాటు చేయడంతో పాటు విపత్తుల సమయంలో పరస్పరం సహకరించుకునే మ్యూచువల్ ఎయిడ్ ఫోర్స్ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. తిరుపతి నుంచి కాశీ, అయోధ్య, చార్ధామ్ వరకు ఉమ్మడి ఆధ్యాత్మిక పర్యాటక సర్క్యూట్ ఏర్పాటు చేయాలని చంద్రబాబు కోరారు. దేశ జీడీపీలో దక్షిణాది రాష్ట్రాల వాటా సుమారు 31% ఉందని, 2047 నాటికి దక్షిణాది ఆర్థిక వ్యవస్థ $10 ట్రిలియన్ చేరే అవకాశం ఉందని తెలిపారు. ఇక వికసిత్ భారత్ నిర్మాణంలో దక్షిణాది కీలక ఆర్థిక శక్తిగా ఎదగాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించిన పెండింగ్ సమస్యలను కూడా చంద్రబాబు సమావేశంలో ప్రస్తావించారు. విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10 సంస్థలు 12 ఏళ్లుగా ఇంకా విభజనకు నోచుకోలేదని, సమస్యల పరిష్కారానికి కేంద్రం వేగంగా చర్యలు తీసుకోవాలని కోరారు. వనరుల లోటు, సెక్షన్ 56కు సంబంధించిన అంశాలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం, సౌత్ కోస్ట్ రైల్వే జోన్, అమరావతి ప్రాజెక్టులు కేంద్ర సహకారంతో సాకారం అవుతున్నాయని తెలిపారు. అమరావతికి చట్టబద్ధ రాజధాని హోదా సాధించామని పేర్కొన్నారు. దుగ్గరాజపట్నం పోర్టు, రిఫైనరీ ప్రతిపాదనలకు వేగంగా అనుమతులివ్వాలని, విశాఖ, విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టులకు కేంద్రం అనుమతి ఇవ్వాలని చంద్రబాబు కోరారు. కడప జేఎస్డబ్ల్యూ రైల్వే లింకుకు కూడా కేంద్ర అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. గోదావరి, కావేరి నదుల అనుసంధానం ద్వారా 500 టీఎంసీలకు పైగా నీటిని మళ్లించే ప్రతిపాదనను చంద్రబాబు ప్రస్తావించారు. ఈ అనుసంధానంతో తమిళనాడు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు నదీ జలాల అంశంలో సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. గంగా, కావేరి నదుల అనుసంధానానికి దీర్ఘకాలిక జాతీయ ప్రణాళిక అవసరమని, నదుల అనుసంధానంపై కాల పరిమితితో కూడిన డిపిఆర్లు అనుమతులివ్వాలని కోరారు. సహకారం, సమన్వయంతోనే దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి సాధ్యమని చంద్రబాబు పేర్కొన్నారు. ఆయన ప్రసంగాన్ని దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రశంసించారు. దక్షిణాది రాష్ట్రాల సమగ్రాభివృద్ధిపై చంద్రబాబు ఎంతో విజన్తో మాట్లాడారని, సీనియర్ నాయకుడిగా విశాల దృక్పథంతో అన్ని రాష్ట్రాల అభివృద్ధి గురించి ప్రస్తావించారని కర్ణాటక సీఎం డీకే శివకుమార్ కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో మంత్రి నారా లోకేష్ ప్రవేశపెట్టిన 5 కీలక బిల్లులకు ఏకగ్రీవ ఆమోదం లభించింది. విద్య, గ్రంథాలయాలు, ఉన్నత విద్య, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు, ఉపాధ్యాయుల క్యాడర్ రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులను మండలి ఆమోదించింది. కొత్తగా ప్రైవేట్ నైపుణ్య విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు ఉద్దేశించిన బిల్లుకు కూడా సభ్యులు ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో పలు కీలక బిల్లులకు ఆమోదం లభించింది. రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 5 ముఖ్యమైన బిల్లులను సభలో ప్రవేశపెట్టగా మండలి వాటిని ఏకగ్రీవంగా ఆమోదించింది. విద్య, గ్రంథాలయ, నైపుణ్యాభివృద్ధి రంగాలలో సంస్కరణల లక్ష్యంగా ప్రభుత్వం ఈ బిల్లులను రూపొందించింది. నేడు జరిగిన శాసనమండలి సమావేశంలో మంత్రి లోకేష్ ఈ బిల్లులను సభ ముందుంచారు. మండలి ఆమోదించిన బిల్లుల్లో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ గ్రంథాలయాల సవరణ బిల్లు 2026, ఏపీ ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ సవరణ బిల్లు ఉన్నాయి. వీటితో పాటు ఏపీ ప్రైవేటు విశ్వవిద్యాలయాల స్థాపన, క్రమబద్ధీకరణ సవరణ బిల్లు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా సంస్థల సవరణ బిల్లులను కూడా సభ ఆమోదించింది. రాష్ట్రంలో కొత్తగా ప్రైవేటు నైపుణ్య విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేసేందుకు ఉద్దేశించిన
ఏపీ ప్రైవేటు నైపుణ్య విశ్వవిద్యాలయాల స్థాపన క్రమబద్ధీకరణ బిల్లుకు కూడా మండలి ఆమోదముద్ర వేసింది. ఈ బిల్లులకు సభ్యులందరూ మద్దతు తెలపడంతో ఏకగ్రీవంగా ఆమోదం పొందినట్లు ప్రకటించారు. Honorable Chairman, sir, I move that the Andhra Pradesh Private Skills Universities Establishment and Regulation Bill 2026 be taken into consideration. The question is that the Andhra Pradesh Private Skills Universities Establishment and Regulation Bill 2026 be taken into consideration. Who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is considered. I shall now put the clause to vote. There is no amendment to clause 1 to 8. Clause 1 enacting formula or before the House. The question is those who are for clause 1 to 58, clause 1 enacting formula and long title, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. Clause 2 to 58, clause 1 enacting formula and long title, rules and part of the bill. I shall now request the Minister of Human Resources Development. రాష్ట్రంలో నిర్వహించిన డిఎస్సి పరీక్షల్లో స్పష్టమైన అక్రమాలు అవకతవకలు జరిగిన ఆధారాలు ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం సిబిఐ విచారణకు ఒప్పుకోవటం లేదని వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీ డిఎస్సి నియామక చరిత్రలోనే ఎప్పుడు లేని విధంగా ప్రశ్నాపత్రం తయారీ, పరీక్షల నిర్వహణ బాధ్యతలను ఒకే అధికారి చేతిలో పెట్టారని జగన్ విమర్శించారు. స్వయంగా మంత్రి నారా లోకేష్ సభలో ఈ విషయాన్ని అంగీకరించారని, ఇలా రెండు ఒకే వ్యక్తికి అప్పగించడమే లీకేజీలకు, డిఎస్సి స్కామ్ కు బీజం వేసిందని ఆరోపించారు. దీనిపై పారదర్శకత కోసం సిబిఐ విచారణ జరిపించాల్సిందేనని అన్నారు. మేము ఇప్పటి వరకు ఏ అంశాలైతే ప్రజల ముందు ఉంచామో అవన్నీ కూడా వాస్తవమేనని క్రమంగా ప్రభుత్వమే అంగీకరించే కార్యక్రమం కూడా చేస్తుంది. అసెంబ్లీలో లోకేష్ మాట్లాడిన ప్రసంగం చూసినా కానీ, ఇదే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన ప్రసంగం విన్నా కానీ, ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ వాళ్ళు ఈ ఆరోపణలన్నీ కూడా ఒప్పుకున్న పరిస్థితులే కనిపిస్తాయి. తప్పు చేశారు అని క్లియర్ కట్గా కనిపిస్తూ ఉన్నప్పటికీ గింజుకుంటారే తప్ప ఒప్పుకొని సిబిఐ ఎంక్వైరీకి మాత్రం ఆర్డర్. ఎలా తయారైపోయిందని అంటే, అసెంబ్లీ ప్రతిపక్ష పార్టీ అయిన ఉన్న ఏకైక ప్రతిపక్ష పార్టీ మేము. మాకు ప్రతిపక్ష పార్టీ కింద మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తే మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సి వస్తుంది. ప్రత్యర్థి జట్టు లేని చోట బౌలింగు ఫీల్డింగ్ కూడా లేకుండా తండ్రి కొడుకులు ఇద్దరు మాత్రమే బ్యాటింగ్ చేస్తూ ఉన్నారు. ఎల్నినో ప్రభావంతో వర్షాభావం, అనిశ్చిత వర్షపాతం పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు పంటల బీమా విషయంలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు సూచించారు. పంటల బీమా నమోదు చేసుకునేందుకు ఈ నెలాఖరు వరకే గడువు ఉన్నందున రైతులు ఆలస్యం చేయకుండా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని శాసనసభ వేదికగా పిలుపునిచ్చారు. స్వల్ప ప్రీమియంతో లభించే బీమా రక్షణను ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. ఎల్నినో ప్రభావంతో వర్షాభావం, అనిశ్చిత వర్షపాతం పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు పంటల బీమా విషయంలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు సూచించారు. పంటల బీమా నమోదు చేసుకునేందుకు ఈ నెలాఖరు వరకే గడువు ఉన్నందున రైతులు ఆలస్యం చేయకుండా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని శాసనసభ వేదికగా పిలుపునిచ్చారు. వాతావరణ పరిస్థితులు ఎప్పుడు ఎలా మారతాయో అంచనా వేయలేమని, ప్రకృతి వైపరీత్యాలు, వర్షాభావం వంటి పరిస్థితుల్లో రైతుకు ఆర్థిక రక్షణ కల్పించడంలో పంటల బీమా అత్యంత కీలకమని మంత్రి పేర్కొన్నారు. రైతులు చివరి తేదీ వరకు వేచి చూడకుండా ముందుగానే నమోదు ప్రక్రియ పూర్తి చేసుకోవాలని కోరారు. పంటల బీమా కోసం రైతులు చెల్లించాల్సిన ప్రీమియం వాటా చాలా తక్కువగా ఉంటుందని అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రాంతం, పంటను బట్టి రైతు వాటా మారుతుందని, కొన్ని ప్రాంతాల్లో రైతు చెల్లించాల్సిన మొత్తం అత్యంత స్వల్పంగా ఉందన్నారు. మిగిలిన ప్రీమియం భారాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తున్నాయని వివరించారు. స్వల్ప మొత్తాన్ని చెల్లించడం ద్వారా పంట నష్టం సంభవించినప్పుడు బీమా రక్షణ పొందే అవకాశం ఉన్నందున రైతులు దీనిని నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. ఎల్నినో వచ్చింది అధ్యక్ష, వర్షాలు పూర్తిగా లేవు, చాలా దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉంది. పరిస్థితి తాగడానికి కూడా నీళ్ళు లేనటువంటి పరిస్థితి. ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రెస్టీజియస్ గా ఇన్సూరెన్స్ కార్యక్రమం తీసుకుంది అధ్యక్ష. ఈరోజు ఆర్థికంగా ఇబ్బందులున్నా గత ప్రభుత్వం అధ్యక్ష దుర్మార్గంగా కేంద్ర ప్రభుత్వానికి కట్టవలసిన 1900 కోట్లు ఇన్సూరెన్స్ కట్టకపోవడం వల్ల 2 సంవత్సరాలు ఇన్సూరెన్స్ రాష్ట్రంలో రైతులు నష్టపోయారు.
నేను ముఖ్యమంత్రి గారు మంత్రి గారితో చెప్పి మేము కొంచెం కొంచెం కడతాం, మీరు అవకాశం ఇవ్వండి అంటే అవకాశం ఇచ్చారు అధ్యక్ష. ఈ సంవత్సరం ఇన్సూరెన్స్ పెట్టాం. 2 సార్లు టైం పెడితే మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తే మొన్న ఆగస్టు 15 వరకు పొడిగించారు. మళ్ళీ ఆగస్టు 15 మళ్ళీ రిక్వెస్ట్ చేస్తే ఈ నెలాఖరు వరకు పొడిగించారు. గౌరవ సభ్యులందరికీ కోరుతున్నాను, ఈ శాసనసభ ద్వారా రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకి చేతులెత్తి దండం మొక్కి కోరుతున్నాను, ప్రతి ఒక్క పంటకి ఇన్సూరెన్స్ ఉంది. ఈ సంవత్సరం ఎల్నీనో ప్రభావం ఉంది. రైతుకు మేలు చేయాలంటే ఏదో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే ఎంతో కొంత ఉడతాభక్తిగా చేయగలను తప్ప మీరు చాలా తక్కువ డబ్బులు అధ్యక్ష. వరి కోనసీమ జిల్లాలో అయితే కేవలం 76 రూపాయలే. మీ మొత్తం కేంద్రం రాష్ట్రం కలిసి మొత్తం డబ్బులు కొడుతున్నాం. సాధారణ కార్యకర్తగా ఉన్న తనకు ఎమ్మెల్సీ అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కు దళవాయి రమాదేవి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తన కుటుంబం చూపిన పార్టీ నిబద్ధతకు ఎమ్మెల్సీ పదవి గొప్ప గౌరవంగా భావిస్తున్నారని పేర్కొన్నారు. తనకు ఎమ్మెల్సీ అవకాశం రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఒడ్డెర సామాజిక వర్గంలో హర్షం వ్యక్తమవుతోందన్నారు. సాధారణ కార్యకర్తగా ఉన్న తనకు ఎమ్మెల్సీ అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్కు దళవాయి రమాదేవి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బీసీలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పిస్తామని యువగళం పాదయాత్రలో లోకేష్ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని అన్నారు. క్లస్టర్ ఇన్ఛార్జిగా పార్టీ కార్యక్రమాల విజయానికి కృషి చేశానని, తన భర్తతో కలిసి పార్టీని వీడకుండా నిరంతరం పనిచేశానని తెలిపారు. తన కుటుంబం చూపిన పార్టీ నిబద్ధతకు ఎమ్మెల్సీ పదవి గొప్ప గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. తనకు ఎమ్మెల్సీ అవకాశం రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఒడ్డెర సామాజిక వర్గంలో హర్షం వ్యక్తమవుతోందన్నారు. బీసీలకు న్యాయం జరిగేది చంద్రబాబు నాయకత్వంలోనేనని, ఒడ్డెరలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించిన ఘనత టీడీపీకే దక్కుతుందని రమాదేవి అన్నారు. తనకు అవకాశం కల్పించిన చంద్రబాబు, నారా లోకేష్తో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, టీడీపీ కుటుంబ సభ్యులు, ఒడ్డెర కుల బాంధవులకు కృతజ్ఞతలు తెలిపారు. బీసీలకు చట్టసభల్లో స్థానం కల్పిస్తానని నారా లోకేష్ అన్నగారు హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు మామూలు సాధారణ కార్యకర్తను నేను, కానీ ఈరోజు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చి గొప్ప పీఠం ఎక్కించిన నన్ను నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటివి కేవలం ఒక్క తెలుగుదేశం పార్టీలోనే జరుగుతాయని మరోసారి రుజువైంది. మామూలు సామాన్య కార్యకర్తను ఒక క్లస్టర్ ఇన్ఛార్జిగా వర్క్ చేసినందుకు నా భర్తతో పాటు నేను కూడా తెలుగుదేశం పార్టీని వీడకుండా అనునిత్యం పార్టీలో ప్రతి ప్రోగ్రాం సక్సెస్ చేసినందుకు గాను ఈరోజు గొప్ప సన్మానంగా నాకు ఎమ్మెల్సీ పదవిని అందించడం అన్నది చాలా గర్వించుకోదగ్గ. అనంతరం రమాదేవి భర్త దళవాయి వెంకటనారాయణ మాట్లాడుతూ ఒడ్డర్లకిచ్చిన హామీని నారా లోకేష్ నిలబెట్టుకున్నారని అన్నారు. చిన్న స్థాయి కార్యకర్తగా పనిచేసిన తన భార్యకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వటం టీడీపీ చరిత్రలో గొప్ప విషయమని పేర్కొన్నారు. చంద్రబాబు ఆప్యాయంగా పిలిచి ఎమ్మెల్సీ పదవి ఇవ్వటం ఎంతో సంతోషంగా ఉందని, టీడీపీకి జీవితాంతం రుణపడి ఉంటామని తెలిపారు. ఎమ్మెల్సీ పదవి దక్కటంతో రాష్ట్రంలోని ఒడ్డెర కుటుంబాల నుంచి పెద్ద ఎత్తున ఫోన్లు, సందేశాలు వస్తున్నాయని, టీడీపీ తమకు న్యాయం చేసిందంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ మనకు న్యాయం చేసింది, ఎక్కడలేని ఉత్సాహంగా ఈ రాష్ట్రం అంతా మాకు ఫోన్ చేసి మాకు శుభాకాంక్షలు చెప్తా అంటే మాకు చాలా ఆనందంగా ఉంది. ఎక్కడలేని ఈరోజు మా ఒడ్డెర జాతికి ఈరోజు ఒక పండుగల వాతావరణం కనిపిస్తుంది. అదే తెలుగుదేశం పార్టీ. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఏ ఆశయంతో బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన అనేక సమస్యలకు, అదేవిధంగా ఆర్థికంగా రాజకీయంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షతో ఆ పార్టీ ఆవిర్భావం జరగడం, ఆ పార్టీలు ఇంత గొప్ప నాయకుల మధ్య ప్రపంచ మేధావి మా మానసిక ముఖ్యమంత్రి గారు ఆయన 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 అడుగుజాడల్లో మాకు ఈ అవకాశం కల్పించారు. బీసీలకు పెద్దపీట వేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఎమ్మెల్సీ మండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ అన్నారు. ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు వరకు బీసీల అభ్యున్నతికి టీడీపీ అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిందని, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లతో పాటు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించేందుకు కృషి చేసిందని తెలిపారు. జగన్ హయాంలో బీసీలకు 34% ఉన్న స్థానిక సంస్థల రిజర్వేషన్లను 16% తగ్గించి వారి రాజకీయ అవకాశాలను దెబ్బతీశారని విమర్శించారు. బీసీల రక్షణ బిల్లు కూడా ఈ సమావేశాల్లో ఆమోదం పొందిందని, బీసీల సంక్షేమం, రాజకీయ ప్రాతినిధ్యం కోసం చంద్రబాబు, నారా లోకేష్ నిరంతరం కృషి చేస్తున్నారని అనురాధ పేర్కొన్నారు. మరి 34% లోకల్ బాడీ రిజర్వేషన్స్ ఉంటే కూడా దానికి కోత కోసి
16,000 మంది బీసీలని లీడర్లు కానీయకుండా చేసిన హీన చరిత్ర గొడ్డల పార్టీది, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిది. అంతేకాకుండా బీసీలు ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీతో ఉంటారు అనే అక్కస్సుతో వారి హయాంలో 100 మంది బీసీలని హత్య చేయడం జరిగింది. అమర్నాథ్ గౌడ్ దగ్గర నుంచి మరి ఏ రకంగా వాళ్ళు హెరాస్ చేశారో, ఇసుక మాఫియా విషయంలో ఏ రకంగా ప్రొద్దుటూరులో బీసీలని మరి క్వశ్చన్ చేసినందుకు చంపారో, ఏ రకంగా అమర్నాథ్ గౌడ్ విషయంలో వాళ్ళ అక్కని వేధించొద్దు అని అంటే దానికి అడిగినందుకు అతని నోట్లో గుడ్డలు కుక్కి అతన్ని నడి రోడ్డున ఏ రకంగా పెట్టారో, అట్లాగే ఇక్కడ తాడేపల్లిలో మరి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన మహిళలు ఆయన ఉంటున్న ఇంటికి కోతవేటు దూరంలో అత్యాచారాలు జరిగినా కూడా ఆయన ఏ రోజు పట్టించుకోలేని పరిస్థితి. ఈనాడు తెలుగుదేశం పార్టీ ఏదైతే ముఖ్యంగా మా యువ నాయకులు నారా లోకేష్ గారు ఏదైతే పాదయాత్రలో వాగ్దానం చేశారో, బీసీలకు పెద్దపీట వేయడమే కాకుండా కొన్ని బీసీ కులాలు ఎవరైతే కంటెస్ట్ చేయలేని పొజిషన్లో ఉన్నారో వాళ్ళకి ఎమ్మెల్సీ పదవి ఇస్తాను అని వారు హామీ ఇవ్వడం జరిగింది. గత 4 రోజులుగా డీఎస్సీ అంశంపై ప్రభుత్వం చర్చకు రావటం లేదని మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. శాసన మండలి మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ డీఎస్సీలో అవకతవకలు జరిగాయని, దీనిపై విచారణ జరిపించాలని తాము కోరుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. డీఎస్సీతో పాటు గ్రూప్ 1 నియామకాలపైన సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో ఉద్యోగాల భర్తీపై గొప్పలు చెప్పుకోవడం సరికాదని విమర్శించారు. ప్రభుత్వం సవాళ్లు విసరడం తప్ప సమస్యలపై చర్చకు రావటం లేదని, 2 ఏళ్లలోనే ప్రజలకు ప్రభుత్వ పనితీరు అర్థమైందని బొత్స వ్యాఖ్యానించారు. విద్యా వ్యవస్థలో లోపాల కారణంగానే 2 ఏళ్లలో 1,00,000 మంది విద్యార్థులు తగ్గి ప్రైవేట్ విద్యా సంస్థలకు వెళ్లారని ఆరోపించారు. గ్రూప్ 1 తీసుకొచ్చారు, దాంట్లో ఓకే గ్రూప్ 1 ఎంక్వైరీ చేయండి, అలాగే డిఎస్సి కూడా ఎంక్వైరీ చేయండి. తప్పులు తెలియదే లేదు నిర్ధారించండి. మేము జరిగిందని మేము సాక్ష్యాధారం తీస్తున్నాం. గ్రూప్ 1లో కూడా జరిగితే చర్య తీసుకోండి, ఎవరు వద్దన్నారు. ఇంటి మీద సిబిఐ ఎంక్వైరీ చేయండి అని చెప్పి డిమాండ్ చేస్తాం. ఏదో పెద్దగా గొప్పగా ఏదో ఉద్యోగాలు మేము చెప్పాం. 1,50,000 ఉద్యోగాలని సెక్రటరియట్ పోస్టులు ఇచ్చాం. ఎక్కడైనా చిన్నదైనా సరే దాంట్లో అవకతవకలు జరిగినట్టు కానీ లేదు, ఏమైనా అశాబ్ది కానీ జరిగావో చెప్పండి అడిగాం. దానికి సమాధానం లేదు. ఎంతసేపు అన్నా ఇవో చెప్తాను. అక్కడ చర్చించడానికి అవసరం లేదు కాబట్టి ఏమన్నా 16 మీ ఒక్క పోస్ట్ ఇవ్వలేదు అన్నారు. ఇగో ఇచ్చాం. డిఎస్సి 98లో జరిగిన డిఎస్సిలో మిగిలిపోయిన 5,887 మందికి నేను విద్యాశాఖ మంత్రిగా ఉంటూ, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటూ ఆయన హయాంలో 5,887 మందికి ఇచ్చాం. ఇది వాస్తవం కాదా చెప్పండి? వాళ్ళు డిఎస్సి పరీక్ష రాసిన వాళ్ళు కాదు, వాళ్ళకి ఎందుకు ఉద్యోగాలు? మరి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేసి విద్యార్థులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు గుజ్జుల వలరాజు డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైద్య కళాశాలను పరిరక్షించి మెడికల్ సీట్లు పెంచడంతో పాటు యూనివర్సిటీల్లో ఖాళీ పోస్టులు భర్తీ చేసి నిధులు పెంచాలని కోరారు. ఎన్టీఏను రద్దు చేసి రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలని, హామీలు నెరవేర్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందని వలరాజు హెచ్చరించారు. విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. భవానీపురంలోని వైఎస్ఆర్ విగ్రహం నుంచి స్వాతి సెంటర్ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు గుజ్జుల వలరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని, 77 జీవోను రద్దు చేయాలని, ప్రభుత్వ వైద్య కళాశాలలను పరిరక్షించడంతో పాటు మెడికల్ సీట్లను పెంచాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేసి నిధులు పెంచాలని, ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ వసతి గృహాలకు సొంత భవనాలు కల్పించాలని కోరారు. పేపర్ లీకేజీలను అరికట్టి ఎన్టీఏను రద్దు చేసి రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందని వలరాజు హెచ్చరించారు. అని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయలేదు, 77 జీవోను రద్దు చేయలేదు.
అదేవిధంగా మెడికల్ కళాశాల పరిరక్షణ చేయలేదు. పైపెచ్చు మెడికల్ కళాశాలను అమ్ముతూ ఉన్నారు, మెడికల్ సీట్లు పెంచడం లేదు. ఈ కళాశాలను నడపలేమని చెప్పి ఎన్ఎంసీకి లెటర్ రాసినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. అందుకోసమే ఇవాళ మేము వీటన్నిటిని భర్తీ చేయాలి. యూనివర్సిటీ కేంద్రాల్లో ప్రొఫెసర్ పోస్టులు, అదేవిధంగా యూనివర్సిటీలకు నిధులు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ వసతి గృహాలకు ఏదైతే పెరిగిన ధరలకు అనుగుణంగా నిధులు, సొంత భవనాలు అలా విధంగా అందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గత ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం పంచాయతీ వ్యవస్థను బలహీనపరిచిందని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు విమర్శించారు. గన్నవరం నియోజకవర్గంలోని 84 గ్రామ పంచాయతీలకు రావాల్సిన రిజిస్ట్రేషన్ ఛార్జీల వాటా సిఆర్డీఏ నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు. వెంకట్రావు సూచనల్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందని, రిజిస్ట్రేషన్ ఛార్జీల వాటా నిధులపై అధికారులతో మాట్లాడి వివరాలు తెప్పించుకుని సమస్యను పరిష్కరిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ హామీ ఇచ్చారు. పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపట్టిందని ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. శాసనసభలో మాట్లాడుతూ గత ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం పంచాయతీ వ్యవస్థను బలహీనపరిచిందని విమర్శించారు. మండల, జిల్లా పరిషత్తుల్లో 2 ఉపాధ్యక్షుల విధానాన్ని రద్దు చేసి ఒక్కొక్క ఉపాధ్యక్షుడిని ఏర్పాటు చేయడం సరైన నిర్ణయమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 13,325 గ్రామ పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించడంతో పాటు సర్పంచుల విజ్ఞప్తి మేరకు 15వ ఆర్థిక సంఘం నిధులు 4,200 కోట్లు విడుదల చేయడం అభినందనీయమన్నారు. గత ప్రభుత్వం పంచాయతీలకు కేంద్రం విడుదల చేసిన 12,000 కోట్ల నిధులను దారి మళ్లించిందని వెంకట్రావు ఆరోపించారు. జల్ జీవన్ మిషన్ కింద 95.44 లక్షల నీటి కనెక్షన్ల లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు గడువును 2028 జూలై 30 వరకు కేంద్రం పొడిగించిందన్నారు. 7,244 క్లస్టర్ల పంచాయతీ విధానాన్ని రద్దు చేసి గ్రామ పంచాయతీని స్వతంత్ర పరిపాలనా యూనిట్గా మార్చామని, పంచాయతీల పునర్వ్యవస్థీకరణతో పాటు ఉద్యోగులకు పదోన్నతులు కల్పించామని తెలిపారు. అధికారప్రాయంగా పోస్టులు క్రియేట్ చేసింది తప్ప వాటి వల్ల ఉపయోగం లేదని ప్రభుత్వం భావించి సంస్కరణలు తీసుకొచ్చి ఒకే వైస్ చైర్మన్ జిల్లా పరిషత్కి, ఒక వైస్ ప్రెసిడెంటే మండల పరిషత్కి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ, అలాగే అధ్యక్ష బలహీన వర్గాలకి ఈ పదవులు ఇచ్చామని చెప్పి మభ్యపెట్టి సెంట్రిక్గా అంతా జగన్మోహన్ గారి చుట్టూనే తిప్పుకున్న పరిస్థితి మనం గత ప్రభుత్వం చూసాం అధ్యక్ష. అలాగే కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు అక్టోబర్ 14 13,325 పంచాయతీల్లో గ్రామసభ నిర్వహించి, అలాగే సర్పంచుల కోరిక మేరకు ఆర్థిక సంఘం నిధులు కూడా 4,200 కోట్లు విడుదల చేసింది అధ్యక్ష. అలాగే ఎస్ఎన్ఏ స్పార్ష్ విధానాన్ని అమలు చేసిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధ్యక్ష. గత ప్రభుత్వం రాష్ట్రానికి కేంద్రం విడుదల చేసిన నిధుల్లో 12,000 కోట్లు దారి మళ్లించి పంచాయతీ వ్యవస్థని భ్రష్టు పట్టించిన పరిస్థితి అధ్యక్ష. అలాగే మన ప్రభుత్వం పెండింగ్లో ఉన్న 15వ ఆర్థిక సంఘం నిధుల్ని 4,200 కోట్లు విడుదల చేసినందుకు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంటింటికి తాగునీరు అందించాలన్న జల్ జీవన్ మిషన్ లక్ష్యం దాన్ని కూడా గాలికి వదిలేసి గత ప్రభుత్వం వదిలేస్తే టైం కూడా ఎక్స్పైర్ అయిపోతే మళ్ళీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు 95.44 లక్షల కలెక్షన్ ఇవ్వడానికి గడువుని కేంద్ర ప్రభుత్వం 2028 జూలై 30 వరకు పొడిగించడం, అలాగే గతంలో 7,244 క్లస్టర్స్ గ్రామ పంచాయతీ వ్యవస్థను రద్దు చేసి పంచాయతీని స్వతంత్ర పరిపాలనా యూనిట్గా మార్చాం అధ్యక్ష. 2047 నాటికి భారత్ను వికసిత భారత్గా తీర్చిదిద్దడంలో యువత కీలక పాత్ర పోషించాలని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ రెడ్డి పిలుపునిచ్చారు. భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో వికసిత భారత్ యంగ్ పొలిటికల్ లీడర్స్ డైలాగ్ కార్యక్రమాన్ని ఈ నెల 22, 23 తేదీల్లో విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశ నిర్మాణంలో రాజకీయాలతో పాటు వివిధ వృత్తుల్లో ఉన్న యువత భాగస్వామ్యం కావాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు సునీల్ రెడ్డి తెలిపారు. సదస్సు ప్రారంభ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్తో పాటు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ రెడ్డి మాట్లాడారు. భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో వికసిత్ భారత్ యంగ్ పొలిటికల్ లీడర్స్ డైలాగ్ కార్యక్రమాన్ని ఈ నెల 22, 23 తేదీల్లో విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 25 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న యువతను ఎంపిక చేసి 28 జిల్లాల నుంచి సుమారు 500 మంది ప్రతినిధులను సదస్సుకు ఆహ్వానించినట్లు చెప్పారు. న్యాయవాదులు, వైద్యులు, చార్టెడ్ అకౌంటెంట్లు, రైతులు, పారిశ్రామికవేత్తలు, శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, విద్యార్థులు తదితర వివిధ రంగాలకు చెందిన యువత ఇందులో పాల్గొంటారని వివరించారు.
2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే ప్రతి రాష్ట్రం, జిల్లా, గ్రామం కూడా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. వికసిత్ భారత్తో పాటు వికసిత్ ఆంధ్రప్రదేశ్, వికసిత్ జిల్లాల నిర్మాణంలో యువత పాత్రపై సదస్సులో చర్చిస్తామని తెలిపారు. యువ ప్రతినిధులు తమ జిల్లాలు, గ్రామాలకు వెళ్లి అభివృద్ధిలో భాగస్వాములు కావాల్సిన మార్గాలపై కూడా చర్చిస్తామని చెప్పారు. రాబోయే తరానికి అమరావతిని మనం తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చూస్తున్నాం. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రముఖమైనటువంటి నగరం అమరావతి. సో ఇటువంటి ప్రాంతంలో ఈ కార్యక్రమం పెడితే బాగుంటుందనేటువంటి ఒక ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. వికసిత్ భారత్ యంగ్ పొలిటికల్ లీడర్ డెలిగేట్ కార్యక్రమం దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఢిల్లీలో ఒకసారి కార్యక్రమం జరిగింది. సో ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఈ కార్యక్రమం పెట్టాలి. రాబోయేటువంటి జనరేషన్స్కి వికసిత్ భారత్ యొక్క రోల్ ఏంటో తెలియాలి. ఆ వికసిత్ భారత్లో ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత పాత్ర ఏంటో వాళ్ళకి కూడా ఒకసారి తెలియజేయాలనే ఉద్దేశంతో 25 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల ఏజ్ క్రైటీరియా ఉన్నటువంటి వాళ్ళని ఈ కార్యక్రమంలో మనం ఎలిజిబిలిటీ క్రైటీరియా కింద తీసుకున్నాం. దానితో పాటు దీంట్లో 500 మంది ప్రతినిధులుగా పాల్గొనబోతున్నారు. ఈ 500 మంది ప్రతినిధులు కూడా సెలెక్టెడ్గా ఒక నెల నుంచి ఎన్వాల్వ్మెంట్ చేయడం, రిజిస్ట్రేషన్స్ చేసుకోవడం. సో వాళ్ళని మనం స్క్రూటినీ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఆహ్వానిస్తున్నాం. భారతదేశానికి యువ ప్రధానమంత్రిగా మహోన్నత సేవలు అందించిన రాజీవ్ గాంధీ ఆశయ సాధనే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని విజయవాడ నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు అన్నారు. దేశ ఆర్థిక రంగంలో అనేక సంస్కరణలను తీసుకువచ్చి దేశ అభ్యున్నతికి విశేష కృషి చేసిన దేశభక్తుడు రాజీవ్ గాంధీ అని ఆయన సేవలను స్మరించారు. కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ ఆశయ సాధనకు కృషి చేస్తుందని, త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడుతుందన్నారు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పూర్వ అధ్యక్షుడిగా మాజీ ప్రధాని, భారతరత్న రాజీవ్ గాంధీ 82వ జయంతి కార్యక్రమం నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు ఆధ్వర్యంలో రామకృష్ణాపురం బుడమేరు వంతెన సెంటర్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నరహరిశెట్టి నరసింహారావు ముందుగా రాజీవ్ గాంధీ విగ్రహానికి నిలువెత్తు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. రాజీవ్ గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ కేకును కట్ చేసి స్థానిక ప్రజలు, పాదచారులకు మిఠాయిలు, పండ్లను పంచిపెట్టారు. ఈ సందర్భంగా నరహరిశెట్టి నరసింహారావు మాట్లాడుతూ ఐటీ టెక్నాలజీకి ఆద్యుడు రాజీవ్ గాంధీ అని అన్నారు. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తీసుకొచ్చి దేశ ప్రజలకు దశ దిశ చూపిన మహనీయుడని అన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసి స్థానిక సంస్థలకు విలువ పెంచారన్నారు. దేశ ఆర్థిక రంగంలో అనేక సంస్కరణలను తీసుకొచ్చి దేశ అభ్యున్నతికి విశేష కృషి చేసిన దేశభక్తుడు రాజీవ్ గాంధీ అని ఆయన సేవలను స్మరించారు. కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ ఆశయ సాధనకు కృషి చేస్తుందని, త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలలో సైతం కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడుతుందన్నారు. ఈ దేశంలో లోక్ అదాలత్లని తీసుకొచ్చినటువంటి కారణ జనముడు, అలాగే పార్టీ ఫిరాయింపు చట్టాలు తీసుకొచ్చి పార్టీకి ఒక దశాదిశను చూపించిన మహనీయుడు, అలాగే పంచాయతీరాజ్ వ్యవస్థనే గ్రామ పంచాయతీ నుంచి ఢిల్లీ వరకు కూడా నిధుల్ని గ్రామాలకు వచ్చేటట్టు చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలతో భారత రాజ్యాంగంలో 74-75 రాజ్యాంగ సవరణ ద్వారా సామాన్య ప్రజలకి చేరువయ్యేటట్టుగా పంచాయతీరాజ్ వ్యవస్థను తీసుకొచ్చినటువంటి స్థానిక సంస్థలకి ఒక దశ, సర్పంచులకి, చైర్మన్లకి వాళ్ళ గౌరవ వేతనాలు, గౌరవ మర్యాదలు ఇచ్చేటటువంటి స్థితి ఇచ్చినటువంటి రాజీవ్ గాంధీ గారి 82వ జయంతి సభని పురస్కరించుకుని ఈరోజు విజయవాడ నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ఆయన యొక్క విగ్రహానికి పూలమాల వేసి ఇవాళ కన్నెవాళ్ళ అర్పించడం జరుగుతున్నది. అనంతరం పీసీసీ నాయకులు వి గురునాథం, మీసాల రాజేశ్వరరావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతికి, ప్రధానిగా దేశాభివృద్ధికి రాజీవ్ గాంధీ చేసిన సేవలను కొనియాడారు. ఆయన ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఆయన బలైపోవటం జరిగింది. దేశ సమైక్యతకు, సమగ్రతకు వారు ఎంతో కృషి చేసినటువంటి మహోన్నతమైనటువంటి నాయకుడు. అలాగే స్థానిక సంస్థల్లో పంచాయతీరాజ్ వ్యవస్థని 73-74 సవరణలో అనేక విషయాలను పొందుపరిచి స్థానిక సంస్థల బలోపేతానికి కృషి చేసినటువంటి నాయకుడు. ఈరోజు ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోను, అలాగే ఇంటర్నెట్ వ్యవస్థ ఇంత మెరుగుపడిందంటే ఆనాడు ఆయన వేసిన పునాదులే. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తీసుకొచ్చి ఈ దేశ రూపురేఖలు మార్చి ఎంతోమంది యువతకు ఆదర్శనీయుడైన ఆ మహానీయుడికి ఇవాళ నివాళులర్పించడం చాలా ఆనందకరమైన విషయం. అలాగే
ఆయన అడుగుజాడల్లో నేటి యువజన కాంగ్రెస్ అలాగే యువతరం కూడా ఆయన ఆలోచనలు ఆయన అడుగుజాడల్లో ముందుకు వెళ్ళాలి. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు అన్సారీ, యువజన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జోసఫ్ పీటర్, నాయకులు ప్రకాష్, సూరిబాబు, సాయి, షరీఫు, వలీ, గణేష్లతో పాటుగా యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్నికల హామీ మేరకు ఈ సేవా ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ ఉద్యోగులు గత 3 రోజులుగా దీక్షలు చేస్తున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ నుంచి ఎటువంటి స్పందన లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య తెలిపారు. హామీని పరిష్కరించకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఇంటిని ముట్టడిస్తారని చెప్పారు. ఏపీ ఈ సేవా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ సేవా ఉద్యోగులు గాంధీనగర్ ధర్నా చౌక్లో ఉద్యోగ సాధన సంకల్ప దీక్ష నిర్వహించారు. ఎన్నికల్లో మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీని అమలు చేయాలంటూ నినాదాలు చేశారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య వారి దీక్షకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 607 మంది అర్బన్ ఈ సేవా ఉద్యోగులు గత 3 రోజులుగా ఆందోళన చేస్తున్నారని అన్నారు. నాటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు, నారా లోకేష్ యువగళం హామీ మేరకు కళ్లల్లో ఒత్తులు వేసుకొని ఉద్యోగులు ఎదురు చూస్తున్నారని అన్నారు. వీరిని ఎప్పుడు ఉద్యోగంలో చేర్చుకుంటారు అని ఎదురు చూస్తున్న చంద్రబాబు, నారా లోకేష్ నుంచి ఎటువంటి స్పందన లేదన్నారు. ఏ పాలకుడు వస్తే వాళ్ళు ఉద్యోగులను విధుల్లో నుంచి తొలగిస్తే ఉద్యోగులు ఎలా జీవిస్తారని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగులను తిరిగి నియమించుకోకపోతే సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఇంటిని వెతుక్కుంటూ వెళ్లి ముట్టడిస్తారని అన్నారు. పాదయాత్ర సాధకుడైనటువంటి నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి హామీ మేరకు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎప్పుడు వారికి దయ కలుగుతుందా, ఎప్పుడు వీళ్ళందరినీ మానస పుత్రికలుగా ప్రకటించుకున్నటువంటి వీరిని జాయిన్ చేసుకుంటారా అని చెప్పేసి పాపం ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ లోకేష్ గారికి సమయం లేకపోతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారికి అసలే సమయం లేదు. పవన్ కళ్యాణ్ గారి కంటే అసలు ఇక్కడుంటాడా అక్కడుంటాడా తెలియనటువంటి పద్ధతిలో ఈరోజు కొనసాగుతుంది. పోనీలో మీకు సమయం లేదు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఫైల్ పెండింగ్ ఉందంట, ఆ ఫైల్ పెండింగ్లో ఉన్నదాన్ని నోటెడ్ ఫైల్ అని చెప్పి రాస్తే వాళ్ళ సమస్య తీరిపోతుందని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విడిపోయిన తర్వాత, బైపర్కేషన్ అయిన తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్లో అన్ని డిపార్ట్మెంట్లో 170 గవర్నమెంట్ కేంద్రాల్లో 607 మంది పనిచేసేవాళ్ళు. ప్రభుత్వానికి ప్రజలకు అనుసంధానంగా పనిచేస్తూ 600 సర్వీసులు చేస్తూ ఏడాదికి 4,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని, యూజర్ ఛార్జీల రూపంలో ఒక 40 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఇచ్చినటువంటి ఈ ఉద్యోగుల్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2019 సంవత్సరంలో గ్రామవార్డు సచివాలయం తీసుకొస్తూ కేవలం చంద్రబాబు గారు ప్రారంభించిన ఉద్దేశంతో పక్కన పెట్టడం జరిగింది. మేము ఆందోళన ఫలితంగా వీళ్ళందరినీ యూజ్ చేసుకోవచ్చినటువంటి ఫైల్ కూడా మరొకసారి ఆ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే ఫైలు ఆమోదం పొందడం కోసం ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉన్న సమయంలో మీరంతా చంద్రబాబు నాయుడు గారు ఎంప్లాయీస్ అని చెప్పేసి మా మీద ముద్ర వేసి ఆ ఫైల్ క్యాన్సర్ను నయం చేసేందుకు అధునాతన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్స్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సిక్కర్ కుమార్ తెలిపారు. గతంలో రొమ్ము క్యాన్సర్ వస్తే రొమ్ము మొత్తం తీసేవారని, కానీ ఇప్పుడు రొమ్ము క్యాన్సర్ సర్జరీ మారిపోయిందన్నారు. ధూమపానం అలవాటు లేని వాళ్లలో కూడా ఇప్పుడు ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తోందని చెప్పారు. ఊపిరితిత్తులు, రొమ్ము క్యాన్సర్లకు నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ ఎన్జీఎస్ మిషన్ ద్వారా ప్రెసిషన్ టార్గెట్ థెరపీ విధానం ద్వారా నయం చేయవచ్చని తెలిపారు. క్యాన్సర్ నిర్ధారణ అయితే పూర్తిగా నయం చేయడంతో పాటు జీవితకాలం పెంచే చికిత్సా విధానాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్స్ ఆధ్వర్యంలో గాంధీనగర్లోని ఓ హోటల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ శిఖర్ కుమార్ మాట్లాడుతూ క్యాన్సర్ కేసుల సంఖ్య 10 ఏళ్లతో పోల్చుకుంటే ఇప్పుడు బాగా పెరిగిందని అన్నారు. ఒకప్పుడు 60 ఏళ్ల వయసు అప్పుడు క్యాన్సర్ వచ్చేదని, ఇప్పుడు 30 నుంచి 50 ఏళ్ల లోపు వారికి కూడా క్యాన్సర్ వచ్చేస్తోందని తెలిపారు. క్యాన్సర్ కేసులు ఎంత పెరిగాయో దానికి తగ్గట్లు క్యాన్సర్ నిర్ధారణ, చికిత్సా విధానాలు కూడా ఉన్నాయన్నారు. అంతకుముందు క్యాన్సర్ అడ్వాన్స్ స్టేజ్లో ఉంటే లైఫ్ స్పాన్ చాలా తక్కువగా ఉండేదని, కానీ ఇప్పుడు కొత్త చికిత్సా విధానాలతో ఆ పరిస్థితిలో మార్పు వచ్చిందన్నారు. ఊపిరితిత్తుల క్యాన్సర్ ఒకానొక సమయంలో ధూమపానం చేసేవారికి వచ్చేదని, కానీ ఇప్పుడు 10 మంది ఊపిరితిత్తుల క్యాన్సర్తో వస్తే అందులో 8 మంది ధూమపానం అలవాటు లేని వారు కూడా ఉంటున్నారని చెప్పారు. యశోద ఆసుపత్రిలో హైటెక్నాలజీ నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ ఎన్జీఎస్ మిషన్ను పెట్టామని, ఇది రోగి బయాప్సీ శాంపిల్ను విశ్లేషిస్తుందన్నారు. క్యాన్సర్ కణాలు లోపల ఎలాంటి యూనిక్ మ్యుటేషన్స్ నివేదికిస్తుందని, దాని ప్రకారం టార్గెటెడ్ మెడిసిన్ ద్వారా 4వ స్టేజ్లో ఉన్న రోగికి కూడా వారి జీవిత కాలాన్ని 5 నుంచి 6 ఏళ్ల వరకు పొడిగించామని అన్నారు. కొత్త క్యాన్సర్ ట్రీట్మెంట్స్ వల్ల ఇది చాలా వరకు మారిపోయింది. సో ఫర్ ఎగ్జాంపుల్
మన మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇండియాలో ఏంటి ఇప్పుడు లంగ్ క్యాన్సర్ అంటే ఊపిరితిత్తు క్యాన్సర్స్. సో లంగ్ క్యాన్సర్ ఒక టైంలో మేము చూసేది ఎక్కువ ఎవరు స్మోకర్స్, సిగరెట్, బీడీ తీసుకున్న వాళ్ళకి ఎక్కువ చూసేది. కానీ ఇప్పుడు మా ప్రాక్టీస్లో మేము ఏం చూస్తున్నామంటే ఒక 10 మనిషి లంగ్ క్యాన్సర్తో వస్తే ఒక 7 to 8 పేషెంట్స్ వాళ్ళు నాన్ స్మోకర్స్ ఉన్నారు. అండ్ లేడీస్లో కూడా చాలా లంగ్ క్యాన్సర్స్ చూస్తున్నాం. సో మనకి ఇప్పుడు ఏం అర్థమైందంటే ఇండియాలో వచ్చేది లంగ్ క్యాన్సర్స్, వేరే దేశానికి లంగ్ క్యాన్సర్ కొంచెం తేడా ఉంటుంది. అండ్ మన ఉండేది ఇండియన్ లంగ్ క్యాన్సర్ పేషెంట్స్కి వాళ్ళు క్యాన్సర్లో ప్రతి పేషెంట్కి ఒక యూనిక్ మ్యూటేషన్ ఉంటుంది. సో అందుకే మేము ఇప్పుడు యశోద హాస్పిటల్లో ఏం చేశామంటే ఒక చాలా హై టెక్నాలజీ మషీన్ పెట్టాము. ఆ మషీన్ పేరు NGS మషీన్. NGS అంటే నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్. ఈ మషీన్ ఏం చేస్తుందంటే మనం పేషెంట్ బాడీ నుంచి మేము బయాప్సీ శాంపుల్ తీసుకుంటాం కదా, ఆ శాంపుల్కి అనలైజ్ చేస్తుంది. ఆ ఉండేది క్యాన్సర్ పేషెంట్ కణాల లోపల ఎలాంటి యూనిక్ మ్యూటేషన్స్ ఉంది, ఆ మ్యూటేషన్ రిపోర్ట్ మనకి తొందరగా ఇచ్చేస్తుంది, ఒక వారం 10 రోజుల లోపల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.